హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లోగో డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లోగో గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు ఆందోళనలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటై ఉంటుంది అంటే తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈ ప్రజా ప్రభుత్వంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులను సన్మానించి ఆనాటి రోజులను గుర్తు చేసుకోవాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లోగోని ఆ రోజు ఆవిష్కరిద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేయడం, ప్రజల్లోకి కొంత తప్పుడు సంకేతాలు తీసుకుపోవడం ద్వారా ప్రభుత్వం ఈ లోగో ఆవిష్కరణను కొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది. అంటే జూన్ 2న తెలంగాణ లోగోను ఆవిష్కరిద్దాం అనుకున్న ప్రభుత్వం కొంచెం టైం తీసుకొని ఆవిష్కరిద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ఆవిష్కరించే లోగో చిరకాలం అందరికీ గుర్తుండిపోయేలా డిజైన్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి విమర్శలు రాకుండా ఒక అద్భుతమైన లోగోను డిజైన్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వం అనుకున్న మొదటి లోగో వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది అని నెటిజన్లు భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ అంటేనే పోరాటం, దానికి నిదర్శనం తెలంగాణ అమరవీరులు. తెలంగాణ అమరవీరుల స్తూపం లోగో డిజైన్ లో పెట్టడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి నెటిజన్లు అంతా తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే తెలంగాణ అంటేనే రైతన్నల జీవితం, దానికి నిదర్శనమే వరి వంగడాలు. తెలంగాణ అంటేనే భారతదేశం, దానికి నిదర్శనం 3 రంగుల జెండా. ఈ 3 ప్రధానంగా చూసుకొని లోగోలు డిజైన్ చేసింది ప్రభుత్వం. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం చార్మినార్ ని ఎందుకు తీసేశారు అని చెప్పేసి ఈ రోజు నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా నిరసన కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆ యొక్క డిజైన్ లో అమరవీరుల స్తూపం ఉండడానికి. అమరవీరుల స్తూపం తెలంగాణ లోగోలో ఉండడం వల్ల అతి ఎక్కువగా నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ. దానికి కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఎవరు తీసుకువచ్చారంటే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ తీసుకువచ్చారని చెప్తారు. కానీ నిజానికి ఎంతో మంది విద్యార్థులు అమరులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అమరవీరులను గుర్తించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంతకీ తెలంగాణ కోసం ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళు ఎవరని కూడా ఒక కౌంట్ అనేది కూడా గత ప్రభుత్వంలో లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన క్రెడిట్ మొత్తం అమరవీరులకు కానీ విద్యార్థులకు కానీ పోతే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుండదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డ సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎంతో మంది విద్యార్థులు అమరులైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లోగో ఆ రోజు కేసీఆర్ గారు డిజైన్ చేసినప్పుడు అందులో అమరవీరులకు ఎలాంటి స్థానం కేసీఆర్ ఇవ్వలేకపోయాడు. దానికి ప్రధాన కారణం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నేనే జాతిపిత అన్నట్లు ఒక తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేత మొదలు పెట్టాడు, అప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ గారిని కావచ్చు, తెలంగాణ అమరవీరులను కావచ్చు, అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కావచ్చు, ఎవరైతే తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ఎక్కువగా పోరాడారో, కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణ తీసుకురావాలి అని చెప్పేసి ప్రాణాలకు తెగించి పోరాడారో వాళ్ళందరినీ సైడ్ చేస్తూ వాళ్ళందరినీ దూరం పెడుతూ కేసీఆర్ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సైతం కేసీఆర్ ఇప్పటి వరకు కలవలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే వచ్చింది అని చెప్పేసి ఒక బిల్డప్ కేసీఆర్ ఇవ్వడమే కాకుండా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సైతం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అన్నట్లు ఒక షో అప్ చేస్తూ వచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తే అనడానికి కారణం ఏంటంటే ఇవే అని చెప్పవచ్చు. అందరూ కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం తన కుటుంబమే తీసుకువచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వడం, దాని నుండి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించారు. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చింది, తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం తెలంగాణ అమరవీరులు. వాళ్ళకు పెద్దపీట వేయడమే కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించారు. అందులో భాగంగానే రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపానికి పెద్దపీట వేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం రాష్ట్ర
చిహ్నమే కాకుండా రాష్ట్ర గీతం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసు, మనమంతా రోడ్ల పైన తిరిగిన సందర్భంలో అందరం జై జై హే తెలంగాణ, జననీ జయ కేతనం అంటూ చాలా గొప్పగా తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాడుకున్నాం. కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో రాష్ట్ర గీతాన్ని కూడా కేసీఆర్ గారు డిసైడ్ చేయాలంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గీత రచయిత అందశ్రీ పైన కేసీఆర్ కు ఉన్న కోపం వల్లే. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గీతం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి అని చెప్పేసి అందశ్రీ గారు తను రాసిన తెలంగాణ గీతానికి ఆస్కార్ విన్నర్ అయినటువంటి కీరవాణితో మ్యూజిక్ చేయించాలి అని ఎప్పుడో సంవత్సరం నుండి ఆయన ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం కీరవాణి గారిని ఆ యొక్క గీతానికి సంగీతం ఇస్తున్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకి ఇస్తే తప్పు, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కొన్ని కార్యక్రమాలకు అలాగే చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్ర హీరోయిన్లకు అవకాశం ఇస్తే తప్పు లేదు. కానీ రాష్ట్ర గీతాన్ని, అది కూడా భారతదేశమే గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణితో మ్యూజిక్ చేయడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నొప్పిగా ఉంది. సో ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది, ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ఎలాగైనా రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలి, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఇలా ప్రతి ఒక్క విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ రాజకీయ లాభం పొందడానికి ప్రయత్నాలు చేస్తుంది.